హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఏ రోజు వ్లాగ్ అంటే అది జాన్ 26th రిపబ్లిక్ డే రోజు వ్లాగ్ అనమాట. అంటే ఆ రోజు హాలిడే కదా, సో లంచ్ బాక్స్లు అయితే లేవు. అంటే హాలిడే కాదు, మా పిల్లలు హాలిడే తీసుకున్నారనమాట. ఇంక మా వారైతే వెళ్ళరు, కానీ హాఫ్ డేనే కదా, తను వచ్చేస్తారు మధ్యాహ్నం నుంచి. సో ఇంకా లంచ్ బాక్స్లు అయితే లేవు, అందుకే రిలాక్స్డ్గా ఒక కొత్త ముగ్గు నేర్చుకున్నాను. షార్ట్స్ మార్నింగ్ లేచి ఫోన్ చూస్తున్నప్పుడు షార్ట్స్లో ఇది వచ్చిందనమాట, ఈ ముగ్గు. వాళ్ళు వేసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది. సో నేను కూడా ట్రై చేద్దాంలే అని చెప్పి ఒక 2 సార్లు బుక్ మీద ప్రాక్టీస్ చేసి ఇంకేస్తున్నాను అనమాట. కానీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అయితే వచ్చింది అనిపిస్తుంది నాకైతే. మరి వచ్చిందో లేదో మీరే చెప్పాలి. మొత్తానికి అలా కవర్ చేశాను కనపడకుండానా. ఏంటోనండి, ముగ్గులు వేయడం ఇష్టమే, ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే అస్సలు ఖాళీ లేదు ముగ్గులు నేర్చుకోవడానికి. ఒకవేళ నేర్చుకున్నా సరే 1-2 ముగ్గులు మళ్ళీ మర్చిపోతున్నాను. అంటే నా బుర్ర అస్సలు ఖాళీ లేదనమాట. ఒకవైపు ఇంట్లో పని, ఒకవైపు యూట్యూబ్ పని, ఇంకొక వైపు ఎడిటింగ్ పని, ఇంకా ఏం రెసిపీస్ చేయాలా అని చెప్పి ఇంకా అలాగేనండి, ఫుల్ బిజీగా ఉన్నాను నేనైతే మాత్రం. ఇంకో ఛానల్ కోసం అడుగుతున్నారు చాలామంది, కామెంట్స్లో పెడుతున్నారు. ఇంకో ఛానల్ పెట్టడానికి అస్సలు ధైర్యం సరిపోవట్లేదండి. పెట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ చేయలేనేమో అని భయం వేస్తుంది. అందుకే ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టాను ఇంకొక ఛానల్ని అయితే మాత్రం. సో ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే కదా, ఇంకా టిఫిన్ అయితే చేయాలి. సో టిఫిన్ ఇవాళ ఏంటంటే ఇడ్లీ అనమాట. అయితే నేను పొట్టు మినపప్పుతోటి కలిపాను అనమాట ఇడ్లీ పిండి. సో అందుకే కొంచెం కలర్ అనేది కొంచెం బ్లాక్గా ఉంది. ఇక్కడేమో పల్లీ చట్నీ చేస్తున్నాను. అంటే నన్ను కొంతమంది, అక్క మీరు పల్లీ చట్నీ కూడా ఒకసారి చూపించండి, ఎప్పుడు వీడియోలో స్కిప్ చేస్తారు కదా, డీటెయిల్గా ఎప్పుడు చూపించలేదు అని. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే మామూలుగా పల్లీలని ఫ్రై చేసి పెట్టుకుంటానండి, తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి. అయితే ఇప్పుడు చట్నీ కదా, చట్నీలోకి కూడా ఆ పల్లీలే ఉంటే వాడుతానమాట. అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్లో పల్లీలు అలాగే పచ్చిమిర్చి 2 ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. అంటే పచ్చిమిరపకాయలు వేగితే బాగుంటుంది, అందుకని పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు ఎంత తీసుకున్నానో పుట్నాలు కూడా అంతే తీసుకున్నాను, సమానంగా తీసుకున్నాను. ఆ తర్వాత అవి బాగా వేయించిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా లాస్ట్లో వేసేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏమవుద్దంటే, పుట్నాల పప్పు కొంచెం మెత్తగా ఏదైనా ఉందనుకోండి, మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అవుతుంది, పప్పు రుచిగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం గాలిపోయినా కొంచెం అప్పుడప్పుడు మెత్తపడతాయి కదా పుట్నాల పప్పు అనేది. సో అలా ఫ్రై చేసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, చట్నీ రుచిగా ఉంటుంది. సో అదైతే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటాను. ఈ లోపల ఏంటంటే పోపు కూడా పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా ఇడ్లీ పెట్టుకుందామని చెప్పేసి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టి మినీ ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇవి నన్ను చాలామంది అడిగారు, అక్క ఈ మినీ ఇడ్లీ పాత్ర అంటే ఇవి ఎక్కడ దొరికాయి మీకు అని చెప్పి. ఇదైతే మాత్రం నెల్లూరులో అమ్మ దగ్గర ఉంటే తెచ్చుకున్నానండి. మా అమ్మ కూడా షాప్లో తీసుకుంది. ఇది చెప్పాలంటే ఇప్పటిది కాదు, ఎప్పటిదో మా చిన్నప్పుడు అనమాట. మా అమ్మకు కూడా ఏదైనా ఇలాంటి చిన్నవి నచ్చితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటుంది. కాకపోతే ఆవిడ ఎలాగో వాడట్లేదు, పిల్లలు ఇష్టంగా తింటున్నారని చెప్పి నేను మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. అయితే ఇది ప్లాస్టిక్ కాదండి. నన్ను చాలామంది అక్క ప్లాస్టిక్లో వండొద్దు అని అన్నారు. ఇది ప్లాస్టిక్ అంటే ప్లాస్టికే, కానీ కరిగిపోయే ప్లాస్టిక్ కాదనమాట. అంటే కరిగిపోయే ప్లాస్టిక్లా ఉంటే అసలు వాళ్ళు అమ్మరు కదా, ఎందుకంటే మనం ఉడికించాలి కదా ఇడ్లీ. సో అదనమాట. ఇడ్లీ పాత్ర అయితే లింక్ అయితే లేదు, మళ్ళీ అడగొద్దు ప్లీజ్. సో ఇక్కడ ఏంటంటే మిక్సీ చేసేసుకున్న చట్నీలో పోపు పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పల్లీలు పుట్నాలు 2 సమానంగా తీసుకుంటే చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. సో చట్నీ చేసేసాను, ఇడ్లీ పెట్టాను కదా అదైతే ఉడుకుతూ ఉంది. ఇంకా పువ్వులు కట్ చేద్దామని మేడ మీదకి వస్తుంటే పిల్లలు స్నానం చేసేసారు. అయితే మా పెద్దోడికి ఇచ్చాను అనమాట బుట్ట, పువ్వులు కట్ చేయరా అని. వాడికి ఆ పువ్వులు తెంపడం రావట్లేదు, ఇలా లాగేస్తున్నాడు. అంటే ఇలా గిల్లాలి కదా, వాడికి గిల్లడం రాక పువ్వుల్ని ఇలా లాగేస్తున్నాడు. నేనేమో అలా కాదురా బాబు, ఇలాగా గిల్లితే అప్పుడు పువ్వు అనేది వస్తుంది అని చెప్తున్నాను అనమాట. అయితే ఆ పూలండి, రోజా పూలు చాలా బాగా వస్తున్నాయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చెట్టుకి. కాఫీ పొడి ఆ మిక్చర్ మాత్రం చాలా బాగా పనిచేసిందండి, మీరు కూడా వాడండి. ఏం లేదు, కొంచెం వాటర్ మరిగించి అందులో
ఒక లీటర్ అనుకోండి, ఒక కాఫీ పొడి ప్యాకెట్ అయితే చాలు. అయితే వేడిగా ఉన్న వేడి నీళ్ళు అయితే వేయొద్దు చెట్లకి. ఫస్ట్ కొంచెం వాటర్లో కాఫీ పౌడర్ మిక్స్ చేసేసి ఆ తర్వాత 1 లీటర్ మంచినీళ్ళు పోయండి. ఆ నీళ్ళు పోసేసిన తర్వాత అందులో కాల్షియం ట్యాబ్లెట్ కలిపి ఒక్కొక్క చెట్టుకి పావు లీటర్ చొప్పున వేయండి. చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయండి పువ్వులు. నేను బాగా గమనించాను, పూస్తూనే ఉన్నాయన్నమాట అన్ని చెట్లు. మందార పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి, అలాగే రోజా పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి అన్నమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇదిగోండి, చాలా మొగ్గలు ఉన్నాయి. రోజుకి ఒక 20 రోజా పువ్వులు అట్లా వస్తున్నాయన్నమాట. రోజు ఈవినింగ్ పూట పూజ చేసుకోవడానికి బాగున్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఈ లోపల మా చిన్నాయన కూడా స్నానం చేసేసాడు. అంత గుడ్ బాయ్ లాగా టవల్ కూడా ఆరేస్తున్నాడు. ఎప్పుడు ఆరేస్తావు కదమ్మా, అప్పుడప్పుడు అక్కడ పడేసి వెళ్తావమ్మా. టిఫిన్ పెట్టేసేదా, వెయిట్ చేయాలా నాకు. ఇదిగోండి, ఇంకా వాళ్ళైతే స్నానాలు అవి చేసేసారు. ఇంక మా వారికి కూడా టిఫిన్ పెట్టేశాను, మామయ్యకి మా వారికి పెట్టేశాను. మా వారైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇది వచ్చేసి పిల్లల కోసం అనమాట. నేను కూడా వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను, స్నానం చేయాలి, ఇంకా పూజ కూడా చేసుకోవాలి. అయితే ఇంక ఇడ్లీ ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను అనుకోండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ. ఇంట్లో పని అంతా అయిపోయింది, అంటే ఇల్లు తుడవడం, మాప్ పెట్టడం అంతా అయిపోయింది. పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హాల్ మాప్ పెడతాను. మాప్ పెట్టి అప్పుడు పూజ చేసుకుంటాను. ఇల్లంతా వారానికి 2 టైమ్స్ మాత్రం ఇల్లంతా మాప్ పెడతానండి. ఎప్పుడంటే మండే పెడతాను, ఆ తర్వాత థర్స్డే అయినా లేదా సాటర్డే అయినా. థర్స్డే పెడితే సాటర్డే పెట్టను, సాటర్డే పెడితే థర్స్డే పెట్టను, అలా అనమాట. వారంలో 2 రోజులు మాత్రం ఇల్లంతా మాప్ పెడతాను, పూజ చేసినా చేయకపోయినా. కానీ పూజ చేసేటప్పుడు మాత్రం హాల్ వరకు పెట్టేసుకొని పూజ చేసుకుంటాను అనమాట. అది ఇంక ఇదిగోండి, ఇంకా ఇలా మినీ ఇడ్లీతోటి చట్నీ కొంచెం వాటర్లా చేశాను ఇవాళ. సో నాకు ఇలా అంటే ఇష్టం, మా వారికి కూడా ఇలాగే ఇష్టము. అక్క ఎందుకు ఇడ్లీల మీద చట్నీ వేస్తారు అని అడిగారు. ఏం లేదండి, ఇలా వేస్తేనే పిల్లలు తింటారు. పక్కన పెట్టామనుకోండి, ఆ పక్కన పెట్టిన చట్నీ అలాగే ఉండిపోద్ది. అదే ఇడ్లీ మీద వేసామనుకోండి తింటారనమాట. అందుకని ఇంకా అలా వేస్తాను, పిల్లల కోసం అలా వేస్తాను ఇడ్లీల మీద చట్నీ అనేది. అది సో పిల్లలకి టిఫిన్ ఇచ్చేసి ఇంకా నేనైతే స్నానం చేసేసి ఇదిగోండి పూజ చేసుకుంటున్నాను. అయితే చామంతి పువ్వులు కొన్ని ఉన్నాయన్నమాట. సో రోజా పువ్వులు మధ్యలో చామంతి పువ్వులు కొంచెం బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా. ఏదైనా ఒక్క కలరే ఉంటే ఆ కలర్ అనేది బాగా ఎలివేట్ అవ్వదు. కొంచెం పక్కన ఏదైనా లైట్ కలర్ కూడా ఉంది అంటే ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇదిగోండి ఎల్లో కలర్ చామంతి పూలు, రోజా పూలు ఎంత బాగున్నాయో. అయితే నన్ను నా పూజ రొటీన్ అడుగుతున్నారు. ఏం లేదండి, నా పూజ రొటీన్ అంటే నేను ఏదైనా సింపుల్గా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ, పట్టిక బెల్లము లేకపోతే నార్మల్ బెల్లము అలాంటివి ఉంటే పెట్టేసి పువ్వులు పెట్టేసి హారతి ఇచ్చేస్తా. మామూలుగా ధూప్ స్టిక్ను అగరబత్తి వెలిగిస్తాను, అంతే అనమాట నా పూజ. హడావిడి అంటే పెద్ద పూజలు అయితే నేనేం చేయను, చాలా సింపుల్ పూజలు అనమాట నావైతే మాత్రం. ఇదిగోండి ఇంకా అత్తయ్య దగ్గర కూడా ధూపం పెట్టేశాను. అదే ఇంక పూజ అయితే చేసేసాను. ఇంక పూజ చేయడానికి తలస్నానం కూడా ఏం చేయలేదు, మామూలుగా ఒంటి స్నానం చేసేసాను అనమాట పూజ అయితే మాత్రం. సో అదనమాట. ఇంకా పిల్లలేమో ఇక్కడ ఖాళీగా కూర్చోన్నారు కదా, గొడవ పడుతున్నారండి టిఫిన్ తినేసి. అందుకని ఏం చెప్పానంటే వాళ్ళకి విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకం రాసిచ్చి ఇది కనుక నేర్చుకొని, అంటే ఎవరు ఫస్ట్ నేర్చుకుంటే వాళ్ళకి 50 రూపీస్ ఇస్తాను అంటే, మా చిన్నోడేమో కాదమ్మా 100 రూపీస్ ఇస్తే నేను నేర్చుకుంటాను అని చెప్పాడు. సరే ఇస్తాను, అస్సలు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నేర్చుకోవాలి అని చెప్పాను. माला गुप्ता सरस्वत पटिकमणि निर्भर मौतिकर मंडितांगः शुभ्रैरभ्रै वदभ्रै गुप्तै. సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నేర్చుకో, ప్రాబ్లం. సో చూసారా ఎంత బాగా చెప్తా ఉన్నాడో. అంటే ఇది మీరు గమనించారా, బద్రీనాథ్ మూవీలో ఒక శ్లోకం ఉంటుంది కదా, వాళ్ళు చెప్తారు విష్ణు సహస్రనామంలోనే ఇది చాలా కష్టమైనది అని చెప్తారు. సో అదనమాట. టీవీ పెట్టినప్పుడు ఆ సాంగ్ వస్తూ ఉండింది, అంటే ఆ శ్లోకం వస్తుండింది. సో నేను ఏంటంటే ఇది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి నేను 50 రూపీస్ ఇస్తాను అంటే, మా చిన్నోడు అన్నాడు 50 రూపీస్ కాదమ్మా 100 రూపీస్ ఇస్తే నేను నేర్చుకుంటా అంటున్నాడు. సరే నేర్చుకోరా అని చెప్పి రాసిచ్చాను అనమాట. సో మ్యాక్సిమం నేర్చుకున్నాడు, కాకపోతే కొంచెం
కొంచెం ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం పోతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయి నాన్న, నీకు 100 రూపీస్ ఇస్తాను అని చెప్పి అన్నాను. అంటే వాడు డబ్బులు కూడా దాచుకుంటున్నాడనమాట. వాడి ట్యాబ్ రిపేర్ చేయించుకోవడం కోసం డబ్బులు దాస్తున్నాడు. సో ఇస్తానులే అని చెప్పి అన్నాను. మొత్తానికి నేర్చుకున్నాడండి, బాగానే చెప్తున్నాడు. అయితే ఇంకా వాళ్ళనైతే ఇంకా అలా ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసి నేనైతే వంట చేద్దామని వచ్చాను. ఏం వంట చేస్తున్నానంటే పప్పు చేస్తాను. పచ్చిమిరపకాయల పప్పు అండి. నాకు భలే ఇష్టం అనమాట ఈ పప్పు. స్పైసీగా చాలా బాగుంటుంది. అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ పప్పు ఎలా చేస్తున్నానంటే కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ధనియాలు ఇష్టపడని వాళ్ళు ధనియాల పొడైనా వేసుకోవచ్చు, కానీ ధనియాలు కనుక వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయల పప్పు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. 1/4 కేజీ కందిపప్పుకి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. కారాన్ని బట్టి తీసుకోండి. సో పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అవి అయితే వేసేసాను. ఆ తర్వాత కడిగి పెట్టేసుకున్న కందిపప్పు, 1/4 కేజీ కందిపప్పు వేసేసాను. ఆ తర్వాత పసుపు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేయడమే. అందులో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదండి. పప్పులో ముందుగా ఆయిల్ వేయడం వల్ల కుక్కర్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేదు, ప్లస్ పప్పు కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఆయిల్ వేయకుండా ఉడికించిన పప్పుకి, ఆయిల్ వేసి ఉడికించిన పప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే నేనైతే ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మళ్ళీ పప్పు ఉడికిపోయాక లాస్ట్లో పోపు కూడా పెట్టుకుంటాం అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే చింతపండు, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. చింతపండు డైరెక్ట్గా పప్పులో వేస్తే ఉడకదని ఇలా గిన్నె పెట్టి ఉడికించుకుంటున్నాను అనమాట. సో ఇంకక్కడైతే ఈ కుక్కర్ గురించి అడుగుతున్నారు. సో కుక్కరు పీజియన్ కుక్వేర్ సెట్ చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి పప్పులో నుంచి వాటర్ బయటికి రాకుండా కుక్కర్ చూసారా, విజిలు నేను 3 to 4 విజిల్స్ పెట్టుకున్నాను. పప్పు బాగా ఉడకడానికి నీళ్లు బయటికి రాకుండా చక్కగా ఉడికిపోయిందనమాట. 1 కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే చాలు. సో వాటర్ వేసేసుకొని 3 to 4 విజిల్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ అనమాట. సో దానికోసం వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసుకొని 1 స్పూను కారం తీసుకున్నాను, 1 స్పూను ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను పసుపు పొడి. ఇప్పుడు శనగపిండితో చేస్తున్నాను ఇది. సో శనగపిండి 1/4 కేజీ శనగపిండిలో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా ఈ ఉప్పు, కారము, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఒకసారి ఇక్కడ ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు నాకు అంత కరెక్ట్గా సరిపోయింది. సో పిండి ఎందుకు గట్టిగా కలుపుకోవాలి అన్నానంటే, ఇలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నారనుకోండి, మనం వెజిటేబుల్స్లో వేసిన తర్వాత వెజిటేబుల్స్లో నుంచి మళ్ళీ వాటర్ వస్తుంది అనమాట. ఎందుకంటే కాయగూరల్లో ఉప్పు కలపంగానే నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి పిండి అనేది మరీ జారుడుగా అయిపోయి నూనెలో వేయగానే ఆయిల్ పీల్చేస్తుంది. కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం గట్టిగా కనుక కలుపుకుంటే ఒకవేళ మళ్ళీ వెజిటేబుల్స్లో నుంచి వాటర్ వచ్చినా కూడా కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అలా కాదని ముందే మనం పిండి లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, ఈ వాటర్ ఆ వాటర్ ఎక్కువ అయిపోయి నూనె పీల్చేస్తుంది అనమాట. అందుకని సో నేనైతే ఇలా కలిపేశాను. కలిపేసి ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి. నాకు సరిపోయాయి. ఇంకా మూత పెట్టేశాను. పప్పు చేసుకునే లోపల ఇది కొంచెం ఉప్పు కారాలన్నీ కూడా పట్టుకుంటాయి కదా వెజిటేబుల్స్ అన్నిటికీ. నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే బంగాళదుంప, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇంకా మీరు అందులో దొండకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో మిగిలి ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసి పకోడీ అయితే వేస్తున్నాను. సో ఇంకైతే కలిపి పెట్టేసుకున్నాను. ఇంక పప్పు ఇక్కడ బాగా ఉడికిపోయింది చూసారు కదా. అందులోనే ఇంకా చింతపండు కూడా ఉడికించుకున్న చింతపండు అందులో లాస్ట్లో వేసేసి సాల్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం మ్యాషర్ తోటి పప్పుని బాగా మెదిపేశాను. పప్పు ఇలా బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకోవాలన్నమాట. సో ఉప్పు అవి ఇక్కడే చెక్ చేసుకోండి. పప్పులో ఉప్పు సరిగా లేకపోతే పప్పు టేస్టే బాగోదు. సో ఇంక ఇక్కడైతే నేను పక్క స్టవ్ మీదకి పెట్టేశాను. పప్పు అయితే ఉడుకుతూ ఉంది, అంటే కొంచెం మరగాలి. ఈ లోపల తాలింపు అయితే పెట్టేసుకుంటాను. సో కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఫస్ట్ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అండి.
కొంచెం పప్పు కదా, తిరగమాత కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు, అందులో కొన్ని మెంతులు, ఆ తర్వాత వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపంతా కొంచెం బాగా వేగాలి. ఇదిగోండి లాస్ట్లో కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు మీ ఇష్టం, కానీ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది, పప్పు చాలా బాగుంటుంది అనమాట. సో పోపంతా వేగిన తర్వాత ఆ కడాయిలో వేసేసుకుంటున్నానండి ఈ పప్పు అంతా. సో ఇలా వేయడం వల్ల ఆ కడాయి సుయ్యమని స్మెల్, అంటే ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ పోపు స్మెల్ అంతా కూడా పప్పుకు పట్టుకుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. నేను మామూలుగా చిన్న కడాయిలో పెడతాను కదా, ఈ టక్కా ప్యాన్స్ ఉంటాయి, తడక ప్యాన్స్. సో ఆ ప్యాన్స్ ఏం చేస్తానంటే పోపు పెట్టేసి ఆ కడాయిని అంటే పప్పులో పెట్టేస్తాను. అప్పుడు కూడా మనకి అంటే ఎలా చెప్పాలి, పొగ స్మెల్ అంటే ఒక సౌండ్ వస్తుంది కదా, సో ఆ సౌండ్ రావడం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అందుకని ఇంక పప్పు అయితే తాలింపు పెట్టేసిన తర్వాత ఆపేసాను. ఇంకేంటంటే డీప్ ఫ్రై కోసం అయితే ఇక్కడ ఆయిల్ వేసుకుంటా ఉన్నాను. సో పకోడీ, ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా సరిపోయాయి, ఇంకా ఫ్రై చేసుకొని తినేయడమే అనమాట. సో కొంచెం ఎక్కువ కలిపాను అనుకుంటున్నారు కదా, మా వాళ్ళు అన్నం కంటే పకోడీయే తినేసారు, అన్నం పక్కన పెట్టి. బాగా వచ్చాయి, అంటే అన్నీ. ఇంకా క్యారెట్ కూడా ఉంది. వాళ్ళేమో అమ్మ అసలు ఇది ఏం పకోడీ అమ్మ అని అడుగుతున్నారు. మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ నాన్న అని చెప్తున్నాను. ఒకసారి ఏమో కాలీఫ్లవర్ వచ్చింది, ఒకసారి ఏమో క్యారెట్ వచ్చింది, ఒకసారి ఏమో బీన్స్ వచ్చింది. వాళ్ళు బీన్స్ని చూసి పచ్చిమిరపకాయలు అనుకుంటున్నారు. యాక్చువల్గా పచ్చిమిరపకాయలు ఒక 4 వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అయితే మా పిల్లలు ఇంకో సలహా ఇచ్చారు, అమ్మ పైన కొంచెం మసాలా పౌడర్ చల్లి ఇవ్వమ్మా అని. కాకపోతే నేనేంటంటే పప్పు కొంచెం కారంగా చేసుకున్నాను కదా, సో దీనిపైన మళ్ళీ మసాలా చల్లితే మళ్ళీ ఓవర్ స్పైస్ అయిపోద్దేమో అని వేయలేదు. కానీ మా పిల్లలు అయితే పాపం అడిగారండి. మసాలా అంటే చాట్ మసాలా ఉంటుంది కదా, సో చాట్ మసాలాలో కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ కలిపేసి పైన స్ప్రింకిల్ చేసుకొని తింటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి పైన జల్లిస్తారనమాట. ఆ మసాలా పౌడర్ చాలా బాగుంటుంది. అది అడిగారు కానీ నేనైతే ఏం వేయలే, నోరు మూసుకొని ఇలా తినేయండి అని చెప్పాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు జల్లుతారులే అవన్నీ అని చెప్పి ఇలా వేస్తూ ఉన్నాను వాయి. ఇంక పక్క నుంచి వచ్చి వాళ్ళు అలా తీసుకొని వెళ్ళి తింటా ఉన్నారనమాట. సరే ఏదో ఒకటి తినండిలే అని చెప్తాను. అయితే ప్లేట్లో పెట్టుకుని తినండి అంటే వద్దులే అమ్మ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఒక 2 పీసులు తీసుకుంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. ఇంకా అలా వచ్చి ఇంకా అలా తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మా వారు మామయ్య కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాను, మా ఆయనతో చెప్తున్నాను. ఇట్లా విష్ణు అయితే చాలా బాగా చెప్పాడు శ్లోకం అని చెప్తా ఉన్నాను. కాకపోతే ఇంకొంచెం ప్రొనౌన్సియేషన్ అనేది బాగా రావాలి. నాకు టైం లేదండి, నేర్పిద్దామంటే కూర్చొని పెట్టి నేర్పిద్దామంటే అస్సలు ఖాళీయే ఉండట్లేదు. ఇంకా అలాగా నేను ఖాళీ ఉన్నప్పుడు వాడికి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, వాడికి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు అవ్వట్లేదు. ఇంకా అలా అయిపోతుంది. సో ఇదిగోండి పకోడీలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. బాగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అన్ని రకాల పకోడీ పప్పుతో తినడానికి బాగుంటుంది. సో ఇక్కడైతే పకోడీలు అయిపోయాయి. ఇంకా ఇదే అనమాట మా మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం ఇదే అనమాట. సో ఇదిగోండి పచ్చిమిరపకాయల పప్పు, అలాగే పకోడీ చూస్తున్నారు కదా. అందరు వచ్చేసారు. ఇంక వేడిగా అందరికీ అన్నం వడ్డిచ్చేసి తినేస్తూ ఉన్నాను. ఇంకా పప్పుతో పాటు ఆవకాయ కూడా ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి తీయడం అంటే మీకు చూపడం మర్చిపోయాను, మళ్ళీ తర్వాత వేసుకొని తిన్నాను. ఆవకాయ పెరుగు కూడా ఉంది. సో కొంచెం ఆవకాయ, పెరుగు, పప్పు, పకోడీ మధ్యాహ్నం మా లంచ్ అనమాట. సో ఆ తర్వాత ఇంక ఈవినింగ్ బయటకు వెళ్దాము అంటే నర్సరీ దగ్గరికి వెళ్దామని, ఇవి ఉంటాయి కదండి ఆకుకూరలవి, విత్తనాలు తెచ్చుకుందాము, నర్సరీకి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. ఇంకా పిల్లలేమో పార్క్కి వచ్చారు. సరే రండ్రా వెళ్దాం బయటకు అలాగా అంటే, మేము రామమ్మ, మేము ఆడుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడేమో ఇదిగోండి మా చిన్నోడు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు షటిల్. ఇదివరకు అస్సలు వచ్చేది కాదు, పాపం వాళ్ళ అన్నతో గొడవ పడేవాడు. లక్కీ చాలా బాగా ఆడతాడు. అయితే నేను నీతో ఆడనరా, నేను మా ఫ్రెండ్స్తోనే ఆడతాను అంటాడు వాడేమో. వాడికి చిన్నోడు కదా, వాడికి సరిగా రాదని ఎవరు ఆడనిచ్చేవారు కాదు. నేను చాలాసార్లు తిట్టాను, ఫస్ట్ తమ్ముడికి కూడా నేర్పించమ్మా అని. మొత్తానికి నేర్చుకున్నాడండి ఆడు. ఆడుతున్నారు, పైన ఒక గ్రూపు, కింద ఒక గ్రూపు ఆడుతూ ఉన్నారనమాట. సో నేను అలా కొంతసేపు వీడియో అయితే తీసాను. సరే అమ్మ అయితే మీరు ఆడుకోండి, మేము వెళ్తాంలే అని చెప్పేసి ఇంట్లో మామయ్య ఉన్నారు.
సరే ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఇంట్లో పాలు అది మరగబెట్టేసి వచ్చానమాట. ఇంటికి వెళ్ళి పాలు తాగండి అని చెప్పేసి ఇంక నేను మా వారైతే బయలుదేరాము. అయితే మనకి నర్సరీలన్నీ కూడా ఎక్కువగా శీలానగర్ వైపు ఉంటాయి. సో అక్కడికి వచ్చాము. అయితేనండి అసలు నాకు కావాల్సిన ఆకుకూర విత్తనాలు అయితే దొరకలేదు. అన్ని మొక్కలు ఉన్నాయి. ఇంకా టమాటా విత్తనాలు, ఆకుకూర కాదు క్యారెట్ విత్తనాలు ఏవేవో ఉన్నాయి, కానీ ఆకుకూర విత్తనాలు మాత్రం లేవంట. సరేలే మా వారేమో ఆన్లైన్లో చూడొచ్చు కదా ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. ఆన్లైన్లో కరెక్ట్గా వస్తాయి రావో రివ్యూస్ అంత బాగాలేవండి, అందుకే తీసుకోలేదు విత్తనాలు. ఇంకా మా ఇంటి దగ్గర రైతు బజార్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి ఏంటంటే మార్నింగ్ టైం ఉంటుంది, ఈవినింగ్ టైం ఉండదు, నర్సరీ క్లోజ్ చేసి ఉంటారు. అందుకని ఇంకా ఇటువైపు వచ్చాను, శీలానగర్ వైపు. కానీ విత్తనాలు దొరకలేదు, కానీ మొక్కలు మాత్రం భలే ఉన్నాయండి. చూస్తున్నారా చామంతి పువ్వులు, అసలు చెట్టు నిండుగా ఎంత ఉన్నాయో పువ్వులు, భలే ఉంది కదా. 350 రూపీస్ అంట. అంటే ఒక షాప్లో 350, ఇది పక్క షాపు వేరే షాప్లో 250 అంట. ఇక్కడ చూడండి పర్పుల్ కలరు, వైట్, పీచ్ కలర్ ఉంది కదా. సో ఇవి వచ్చేసి 250 రూపీసు. లోపల ఇంకా చిన్నవి ఉన్నాయి కొంచెం, మెరూన్ కలరు, ఎల్లో కలరు. ఇవి వచ్చేసి 150 రూపీస్కి ఇస్తామని చెప్పారు. కాకపోతే నేను మొక్కలు తీసుకోలేదండి, ఎందుకంటే ప్రస్తుతానికి మేడంతా కొంచెం మెస్సీగా ఉంది. పెయింట్లు వేద్దాం అనుకుంటున్నాం మేడంతనా. సో ఆ సున్నాలు అవన్నీ వేయించిన తర్వాత అప్పుడు కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా కొందాంలే మొక్కలు అని చెప్పి ఇంకా మొక్కల జోలికి వెళ్ళలేదు. ఈ ఆకుకూర విత్తనాలు ఏంటంటే మనం బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళాను, కాకపోతే అవి లేవు. సరే అని చెప్పి ఇంక మళ్ళీ టీ తాగుతున్నాను అనమాట. ఇంక ఇంట్లో టీ పెట్టలేదు కదా. సరే అని చెప్పి ఇది అల్లం బెల్లం టీ అంటండి. అంటే అల్లం దంచి వేసి అందులో పంచదారకి బదులుగా బెల్లంతో చేశారంట. నేను చేస్తాను కదా మామూలుగా. ఎలా ఉంది అంటే బాగాలేదని చెప్తున్నాను, ఎందుకంటే పాల వాసన వస్తుంది. పాలు ఇంకా బాగా మరిగించాలి. పాలు కొంచెం స్మెల్ వస్తున్నాయి అన్నమాట, పాల వాసన వస్తున్నాయి. నేను చాలాసేపు మరిగిస్తాను పాలనైతే మాత్రం. ఇంక మా వారేమో ఇంక చాలు ఇవ్వమ్మ బాబు అనే అంతవరకు మరిగిస్తాను అనమాట. పాల వాసన, టీ డికాషన్ కూడా బాగా ఉడికిస్తాను, అప్పుడే తాగాలనిపిస్తుంది నాకు. సో ఇంక అక్కడి నుంచి ఏంటంటే మిర్చి బండి కనిపించింది. ఇంకా అక్కడ అప్పుడే వేడి వేడిగా వేస్తారండి మిరపకాయ బజ్జీలు. మా వారేమో ఇంట్లో ఉండేవు కదా మళ్ళీ ఇక్కడ కూడా తింటావేంటి అని. సో ఇది కొత్త షాపు, ఎలా ఉందా టేస్ట్ అని చెప్పి ఒక ప్లేటే తీసుకున్నానులేండి. ఇంక ఒక ప్లేట్ని నేను మా వారు అలా షేర్ చేసుకున్నాం. ఇక్కడ మిరపకాయ బజ్జీలో రైతా పెట్టి ఇచ్చారు, ఇంకా అల్లం పచ్చడి కూడా పెట్టారు. అల్లం పచ్చడి బాగుంది. బజ్జీలు మాత్రం కొంచెం చప్పగా ఉన్నాయి, అంత స్పైస్ అయితే లేవు. సో ఇంకా అలా మా ఈవినింగ్ని అలా ఈ స్నాక్స్ తోటి గడిపేసాం అనమాట. ఇంకా తినేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చూసారు కదా. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్ అండి, బాయ్.